జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జని మున్గారు, వేదిక పైన పెద్దలు, ఇక్కడ పిల్లలు మీకే విధంగా అయితే మీ గురువులు జ్ఞాపకం వస్తారో, మీ టీచర్ జ్ఞాపకం వస్తారో, నాకు కూడా చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి మా టీచర్స్ అయినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు, అదే మరి మునికృష్ణారెడ్డి గారు, అదే మరిగా ఈరోజు వేదిక పైనటువంటి నరసింహారావు గారు, షార్ డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు ప్రసాద్ గారు, అదే మరిగా కౌన్సిల్ ఎడ్యుకేషన్ యొక్క కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు గరికపాటి గారు, అందరికి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలను చూస్తే నా ఆశంతా ఈ పిల్లలపైన, ఈ స్టూడెంట్స్ పైన, అలాంటి పిల్లలందరికీ ఇంకొక పైన టీచర్లు చూస్తూ ఉంటే ఒక గురుతరమైనటువంటి బాధ్యత గుర్తొస్తుంది. సమాజంలో అందరికంటే ఎక్కువ పూజింపబడేది ఈ టీచర్స్ని పూజిస్తారు. అలాంటి తెలివిని అందరికీ ఇచ్చేటువంటి టీచర్స్ అందరికీ ఈరోజు ప్రత్యేకంగా చాలామంది బెస్ట్ టీచర్స్గా అవార్డు తీసుకుంటున్నారు. అలాంటి అవార్డు గ్రహీతలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క బర్త్డే జరుపుకుంటున్నాం. ఆయన ఒకే మాట చెప్పాడు, నా బర్త్డే జరపద్దండి, నేను ఒక టీచర్ నుంచి పైకి వచ్చాను, రాష్ట్రపతి స్థాయికి వచ్చాను, నా బర్త్డే సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేయమని ఆ రోజు చెప్పారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు మనమందరం కూడా ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం. భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున గురువుల్ని గౌరవించడం, గురువులకు సత్కారం చేయడం, సమాజంలో గురువుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అలాంటి గురువులందరికీ ఇక్కడే కాకుండా దేశంలో ఉండే అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకు ఒక ఆదర్శం కావాలి. తిరుత్తణిలో పుట్టాడు, తెలుగువాడు, మనవాడు, రేణుగుంటలో పనిచేశాడు. అక్కడి నుంచి పనిచేసి అంచెలుగా ఎదిగి విదేశాల్లో కూడా చదివి వైస్ ఛాన్సలర్గా పనిచేసి తర్వాత ఆయన చూస్తే రాష్ట్రపతికి ఎదిగారు. అంత ఉన్నతమైన పదవికి వెళ్ళారు. ఆయన ఒక స్ఫూర్తిదాయకం కావాలి, మనకే కాకుండా భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి ఏ విధంగా ముందుకు పోవాలనో జాతికి ఒక దశ దిశ నిర్దేశించే విధంగా స్ఫూర్తినిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలను చూశాను, అదే మరి దారిలో వస్తూ స్టూడెంట్స్ని చూశాను, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆశ అంతా కూడా ఈ దేశంలో భవిష్యత్తు యొక్క ఆశ, భారతదేశానికి పెద్ద వెస్ట్ గోదావరి శ్రీ పి పుల్లయ్య గారు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జడ్పీ హై స్కూల్, చెన్నముక్కపల్లి, రాయచోటి, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఎస్ మురళీధర్ గారు, స్కూల్ అసిస్టెంట్, జడ్పీ హై స్కూల్, దువ్వూరు, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప. తదుపరి సన్మానాన్ని స్వీకరించబోతున్నారు శ్రీ కె మారుతి ప్రసాద్, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్, జిహెచ్ఎస్, మడకసిర, అనంతపూర్ డిస్ట్రిక్ట్. తర్వాత శ్రీ కె చంద్రమౌళి గారు, స్కూల్ అసిస్టెంట్, తోటాడ, ఆముదాల వలస మండలం, శ్రీకాకుళం జిల్లా. శ్రీ వి సుబ్రహ్మణ్యం గారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఏపీఆర్ఎస్ వెంకటగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. శ్రీమతి కె రాజకుమారి, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్కేవిటి ఎయిడెడ్ హై స్కూల్, దానవాయిపేట, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా. వారికి ఇప్పుడు సన్మానం గ్రహించబోతున్నారు. తర్వాత శ్రీమతి ఎన్ తెరేసమ్మ గారు, ఎస్జిటి సెయింట్ తెరీసాస్ హై స్కూల్, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తర్వాత శ్రీమతి ఎం రూపాలక్ష్మి కుమారి గారు, ఎస్జిటి ఎంపీపీఎస్, మాదల, ముప్పాళ్ళ మండలం, గుంటూరు జిల్లా. తర్వాత శ్రీ జి సింహాచలం గారు, తమర, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా.
తర్వాత శ్రీ పి రామచంద్రారెడ్డి గారు ఎస్జిటి ఎంపీపీ హై స్కూల్ వెంకన్నపాలెం గూడూరు మండలం. ఎం సింహాచలం నాయుడు గారు ఎస్జిటి ఎంపీపీఎస్ కుమారిపేట తెరలం విజయనగరం జిల్లా. తర్వాత శ్రీ కె వెంకటేశ్వర్లు గారు ఎంపీపీఎస్ మిట్టపల్లి చిట్వేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా. శ్రీ పి చిట్టిబాబు గారు ఎస్జిటి ఎంపీపీఎస్ కేకేవీపురం ఆర్సీపురం చిత్తూరు జిల్లా. శ్రీమతి ఎస్ జి గీతావాణి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపీపీఎస్ ఇతుకులపల్లి అనంతపూర్ రూరల్ మండల్ అనంతపూర్ జిల్లా. శ్రీమతి ఎస్ గీతావాణి అనంతపూర్ జిల్లా. శ్రీ మీర్జా అలీ హైదర్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఉర్దూ ఎంపీపీఎస్ నిడుమోలు మొవ్వా కృష్ణా జిల్లా. వారి తదుపరి సన్మాన స్వీకర్త శ్రీమతి కె ఝాన్సీరాణి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపీపీఎస్ నంబర్ 3 ఉంగుటూరు మండలం వెస్ట్ గోదావరి జిల్లా. తదుపరి సన్మాన గ్రహీత శ్రీ డి వాసుదేవ శాస్త్రి గ్రేడ్ 2 సంస్కృత్ పండిట్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్ ఎయిడెడ్ అనంతపూర్ జిల్లా. శ్రీ కె అప్పలరాజు గారు హిందీ పండిట్ గ్రేడ్ 1 జడ్పీబీహెచ్ఎస్ పారవాడ విశాఖపట్నం జిల్లా. శ్రీమతి పి భానుకుమారి గారు గ్రేడ్ 2 హిందీ పండిట్ జీవీఎస్ హై స్కూల్ ఒంగోలు ప్రకాశం జిల్లా. తదుపరి సన్మాన గ్రహీత శ్రీ ఎం రమేష్ బాబు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వినయ్ కుమార్ ఎయిడెడ్ హై స్కూల్ అనంతపూర్ జిల్లా. వారి తదుపరి సన్మానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ ఎన్ తిరుపతి నాయుడు గారు లెక్చరర్ డైట్ భీమునిపట్నం విశాఖపట్నం జిల్లా. తర్వాత బివి సూర్యనారాయణ గారు సీనియర్ లెక్చరర్ డైట్ ఒమరవల్లి శ్రీకాకుళం జిల్లా. ఒక పేరు చూడండి. శ్రీ వివి హర్నాథ్ గారు డ్రాయింగ్ టీచర్ ఎస్ఎన్ఎస్ బీవీఎస్ హై స్కూల్ మెయిన్ రోడ్ సత్తెనపల్లి గుంటూరు జిల్లా. శ్రీ సిహెచ్ సుందరం గారు ఎస్జిటి ఎంపీపీఎస్ పెద్ద పద్మాపురం మెలిపుట్టి మండలం శ్రీకాకుళం జిల్లా. తర్వాత శ్రీమతి ఏ పార్వతమ్మ గారు స్కూల్ అసిస్టెంట్ జడ్పీ హై స్కూల్ గార మండలం శ్రీకాకుళం జిల్లా. శ్రీ బి శ్రీనివాసరావు గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జడ్పీ హై స్కూల్ వాళ్లాపురం గుర్లా విజయనగరం డిస్ట్రిక్ట్. శ్రీ వై శంకర్రావు గారు ఎస్జిటి ఎంపీయూపీఎస్ ఉద్దవోలు గరుగుబిల్లి మండలం విజయనగరం జిల్లా. శ్రీ డి నూకేశ్వరరావు గారు స్కూల్ అసిస్టెంట్ జడ్పీ హై స్కూల్ జంపాలెం ఎలమంచిలి విశాఖపట్నం జిల్లా. తర్వాత శ్రీ సిహెచ్ శ్రీనివాస్ గారు ఎస్జిటి జేగురుపాడు కడియం మండలం తూర్పుగోదావరి జిల్లా. తదుపరి సన్మాన గ్రహీత శ్రీ పి శ్రీనివాస్ గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీపీఎస్ అన్నవరం శంకవరం మండలం ఈస్ట్ గోదావరి జిల్లా. శ్రీ పి జాన్ విజయ్ కుమార్ గారు గాంధీజీ రిటైర్డ్ స్కూల్ శ్రీ పి జాన్ విజయ్ కుమార్ గాంధీ గారు రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ జడ్పీ హై స్కూల్ నడకుదురు కడప జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. కడప మండలం తూర్పు గోదావరి జిల్లా. శ్రీ వై శ్రీనివాసరావు గారు స్కూల్ అసిస్టెంట్ జాలిపూడి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా. తర్వాత శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారు హెడ్ మాస్టర్ జడ్పీ హై స్కూల్ కొమరవరం పశ్చిమ గోదావరి జిల్లా. గురువు కన్నా భిన్నైన దైవం ఎవరు కలరు, మనిషిలోని జ్ఞానజ్యోతి అతడే వెలిగించగలడు. మరి గురువులను సత్కరించుకుంటున్నాం. మరి గురువులకు ప్రోత్సహించే విధంగా స్ఫూర్తిదాయకంగా మరొకసారి మీ కరతాళ ధ్వనులతో వారికి హర్షాతిరేకాలను వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ తర్వాత సత్కార గ్రహీత శ్రీ డివి శ్రీమన్నారాయణ గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎంపీయూపీఎస్ గొల్లపూడి విజయవాడ రూరల్ మండలం కృష్ణా డిస్ట్రిక్ట్. శ్రీ ఎం నాగమల్లేశ్వరరావు గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల రణస్థలం శ్రీకాకుళం జిల్లా. తదుపరి శ్రీ ఏ రాజు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ బోటనీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీతానగరం విజయనగరం.
రాజు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీతానగరం విజయనగరం జిల్లా. తదుపరి శ్రీ జి గంగరాజు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ డాక్టర్ ఎల్ పుల్లయ్య జూనియర్ కాలేజ్ విశాఖపట్నం. వారికి పురస్కారం అందుతోంది. శ్రీ జి గంగరాజు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ డాక్టర్ ఎల్ పుల్లయ్య జూనియర్ కాలేజ్ విశాఖపట్నం. తదుపరి సన్మాన గ్రహీత ప్రస్తుతం కళాశాల విద్యకు జరుగుతోంది. శ్రీ సి ఆదినారాయణ గారు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రణస్థలం శ్రీకాకుళం. తర్వాత శ్రీ ఏ రాజు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీతానగరం విజయనగరం జిల్లా. ఇప్పుడు శ్రీ ఏ రాజు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీతానగరం విజయనగరం జిల్లా. శ్రీ జి గంగరాజు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ డాక్టర్ ఎల్ బుల్లయ్య జూనియర్ కాలేజ్ విశాఖపట్నం. తదుపరి సన్మాన గ్రహీత శ్రీ టి వెంకటేశ్వరరావు గారు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మురమండ ఈస్ట్ గోదావరి జిల్లా. వారికి పురస్కారం అందుతోంది. శ్రీమతి ఎం నిర్మలా కుమారి గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా. తదుపరి సన్మానం స్వీకరించడానికి విచ్చేస్తున్నారు శ్రీ బి శివనాగేశ్వరరావు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మొవ్వా కృష్ణా డిస్ట్రిక్ట్. శ్రీమతి కె భూలక్ష్మి గారు జూనియర్ లెక్చరర్ ఇన్ తెలుగు వర్కింగ్ ఆన్ డ్యూటీ బేసిస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేబ్రోలు గుంటూరు జిల్లా. శ్రీమతి కె భూలక్ష్మి గారు ఎన్టీఆర్ గారి నివాళి అర్పిస్తూ వారి స్మృతికి నిదర్శనంగా వారు స్త్రీలకు కల్పించినటువంటి ఆస్తి హక్కుని పురస్కరించుకుని వారి సెప్టెంబర్ నెల జీతాన్ని అక్టోబర్ నెలలో తెలుగు తల్లి విగ్రహ ప్రతిష్టాపనకై వారు డొనేట్ చేయబోతూ ఉన్నారు. శ్రీమతి కె భూలక్ష్మి గారు జూనియర్ లెక్చరర్ ఇన్ తెలుగు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేబ్రోలు గుంటూరు జిల్లా. వారికి ఇప్పుడు పురస్కారం అందుతోంది. వారి యొక్క నెల జీతాన్ని డొనేషన్ ఇస్తూ ఉన్నారు. తర్వాత శ్రీమతి కె రాజేశ్వరమ్మ గారు జూనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి ప్రకాశం జిల్లా. శ్రీ ఏ శ్రీనివాసులు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ కేఏసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నెల్లూరు. వారికి పురస్కారం అందుతోంది. శ్రీ ఏ శ్రీనివాసులు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ కేఏసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నెల్లూరు. తర్వాత శ్రీ ఎన్ అమరేంద్ర కుమార్ గారు జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుర్రంకొండ చిత్తూరు జిల్లా. తర్వాత శ్రీ ఎస్ రవి గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎర్రగుంట్ల కడప జిల్లా. వీరికి హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ తదుపరి సన్మాన గ్రహీత డాక్టర్ ఎంఎస్ ప్రశాంత్ గారు జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కదిరి అనంతపూర్ డిస్ట్రిక్ట్. డాక్టర్ ఎంఎస్ ప్రశాంత్ గారు జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ కదిరి అనంతపూర్ డిస్ట్రిక్ట్. తదుపరి బి షంషుద్దీన్ గారు జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కర్నూలు డిస్ట్రిక్ట్. శ్రీ ఎస్ భీమేశ్వరరావు గారు జూనియర్ లెక్చరర్ సిఎస్ అండ్ ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టెక్కలి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. వారికి పురస్కారం అందుతోంది. తదుపరి ప్రొఫెసర్ వి చంద్రశేఖరరావు ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. తర్వాత విశ్వవిద్యాలయ విభాగం ప్రారంభం కాబోతోంది. మాధ్యమిక విద్యా విభాగం పూర్తవుతోంది. కొద్ది క్షణాల్లోనే విశ్వవిద్యాలయ విభాగం ప్రథమంగా ప్రొఫెసర్ వి చంద్రశేఖరరావు గారు ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు. తర్వాత ప్రొఫెసర్ బి రెవరెండ్ విక్టర్ బాబు గారు ప్రొఫెసర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు. ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు గారు ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. తర్వాత శ్రీ జి నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. తదుపరి ప్రొఫెసర్ కె
కేవి సుబ్బయ్య గారు, ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. ప్రొఫెసర్ పి చిరంజీవులు, ప్రొఫెసర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం. తదుపరి సన్మాన గ్రహీత డాక్టర్ ఎస్ పెంచలయ్య గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కుప్పం. ఎందరో మేధావులు, వారందరికీ హృదయపూర్వక కర్తాళధ్వనులతో పాటుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ తదుపరి సన్మాన గ్రహీత డాక్టర్ ఎస్ పెంచలయ్య గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కుప్పం. డాక్టర్ వి భాస్కర్ దేశాయ్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ స్ట్రక్చర్స్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అనంతపూర్. డాక్టర్ ఎస్ పెంచలయ్య గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కుప్పం. వారు పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. తర్వాత డాక్టర్ వి భాస్కర్ దేశాయ్, ప్రొఫెసర్ ఆఫ్ స్ట్రక్చరల్స్, జేఎన్టీయు, అనంతపురం. తదుపరి డాక్టర్ ఏ ఆనందరావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఏఐ రోబోటిక్స్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అనంతపురం. డాక్టర్ కె పద్మరాజు గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్, జేఎన్టీయు, కాకినాడ. ఒకవేళ మాస్టర్ గారు పురస్కారం అందుకొని చక్కా వెళ్ళిపోతున్నా కూడా సీఎం గారే ప్రత్యేకంగా ఫోటో కోసం ఆపుతున్నారు. వారి పట్ల ఉండేటువంటి అభిమానం అది, మక్కువ అది. తదుపరి సన్మాన గ్రహీత డాక్టర్ జేవిఆర్ మూర్తి, ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకినాడ. మేధస్సుకు అందిస్తున్నటువంటి సన్మానం ఇది. డాక్టర్ కె శ్రీనివాసరావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు. తదుపరి సన్మాన గ్రహీత ప్రొఫెసర్ జి శ్రీధర్, ప్రొఫెసర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపూర్. ప్రొఫెసర్ జి శ్రీధర్ గారు, అనంతపూర్ యూనివర్సిటీ. తర్వాత ప్రొఫెసర్ వి ఉమ గారు, ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ వర్క్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. ప్రొఫెసర్ వి ఉమ గారు, ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ వర్క్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. తదుపరి సన్మాన గ్రహీత ప్రొఫెసర్ టి కుమారస్వామి, ప్రొఫెసర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. ప్రొఫెసర్ టి కుమారస్వామి గారు, తిరుపతి. ప్రొఫెసర్ కె సత్యవేలు రెడ్డి గారు, ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. తదుపరి సన్మానాన్ని స్వీకరించబోతూ ఉన్నారు ప్రొఫెసర్ బాలసిద్ధముని గారు, ప్రొఫెసర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రిటైర్డ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. తర్వాత ప్రొఫెసర్ పి వెంకట్రావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు. పి వెంకట్రావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు. తదుపరి శ్రీ కె సదాశివరావు గారు, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి. డాక్టర్ డి శ్రీనివాసరావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి. తర్వాత సత్కార గ్రహీత డాక్టర్ బివి రమణారెడ్డి గారు, ప్రొఫెసర్ ఆఫ్ డెంటల్, సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ. ఇంకా గట్టిగా ఉండాలి చప్పట్లు. క్యా బాత్ హై, బహుత్ బడియా హై, జోర్దార్, అందరూ గట్టిగా మనస్ఫూర్తిగా. ఓకే. తదుపరి డాక్టర్ సి పద్మావతి గారు, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు. ప్రొఫెసర్ కెఆర్ రజని, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. వారికి సన్మానం జరుగుతోంది. ప్రొఫెసర్ కెఆర్ రజని, విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ.
తర్వాత ప్రొఫెసర్ ఎన్ వెంకట్రావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. ప్రొఫెసర్ జీవి చలం గారు, ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు. తదుపరి ప్రొఫెసర్ జీవి చలం గారు, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు. తదుపరి సన్మాన గ్రహీత ప్రొఫెసర్ విఆర్సి కృష్ణయ్య, ప్రొఫెసర్ ఆఫ్ లా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. ప్రొఫెసర్ విఆర్సి కృష్ణయ్య గారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. ప్రొఫెసర్ ఎన్ సావిత్రమ్మ గారు, ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. ఎన్ సావిత్రమ్మ గారు, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి. వారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని గ్రహిస్తున్నారు. తర్వాత ప్రొఫెసర్ ఎన్ సుబ్బారావు, ప్రొఫెసర్ ఆఫ్ జియాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. ప్రొఫెసర్ ఎన్ సుబ్బారావు గారు, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. పద్మావతమ్మ గారు ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. ప్రొఫెసర్ ఎం పద్మావతమ్మ గారు, ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. ప్రొఫెసర్ పి రాజేశ్వరరావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. డాక్టర్ కె ఉమామహేశ్వరి గారు, ప్రొఫెసర్ ఆఫ్ అగ్రికల్చర్, కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్. ఉమామహేశ్వరి గారు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఉన్నత విద్యా అవార్డులు స్వీకరించబోతున్నారు ప్రస్తుతం. ఉన్నత విద్యా స్థాయిలో పురస్కారాలు అందుకోబోతున్నారు డాక్టర్ సిహెచ్ కుర్మయ్య గారు. డాక్టర్ సిహెచ్ కూర్మయ్య గారు, రీడర్ ఇన్ తెలుగు, గవర్నమెంట్ కాలేజ్ ఆటోనమస్, రాజమండ్రి. డాక్టర్ సిహెచ్ కూర్మయ్య గారు, రాజమండ్రి. తర్వాత డాక్టర్ యు వెంకటరమణ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్, ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్, అనంతపురం. శ్రీ ఎం మధుసూదన్ రావు గారు, లెక్చరర్ ఇన్ హిందీ, ఎంవిజిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, పట్టిప్రోలు. తర్వాత డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ గారు, లెక్చరర్ ఇన్ సాంస్క్రిట్, మ్యారిస్టెల్లా కాలేజ్, విజయవాడ. తదుపరి డాక్టర్ బిబిఎల్ఏ మంగ గారు, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, ఎంఆర్ కాలేజ్, విజయనగరం. తర్వాత ఎన్ వెంకటేశ్వర్లు గారు, లెక్చరర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీపీహెచ్ డిగ్రీ కాలేజ్, వేటపాలెం, ప్రకాశం జిల్లా. తదుపరి డాక్టర్ ఎస్ మాన్సూర్ రహీం, రీడర్ ఇన్ ఎకనామిక్స్, ఉస్మానియా కాలేజ్, కర్నూల్. వారికి పురస్కారం అందుతోంది. డాక్టర్ ఎస్ మన్సూర్ రహీం, రీడర్ ఇన్ ఎకనామిక్స్, ఉస్మానియా కాలేజ్, ఏ కర్నూల్. డాక్టర్ కె బడే సాహెబ్ గారు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నందికొట్కూరు. డాక్టర్ జి లచ్చన్న గారు, లెక్చరర్ ఇన్ ఫిలాసఫీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, శ్రీకాకుళం. తర్వాత బిపి నాయుడు గారు, లెక్చరర్ ఇన్ సోషల్ వర్క్, డిఎన్ఆర్ కాలేజ్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఆఖరి పురస్కారం డాక్టర్ ఎస్ఎస్ఎస్ దుర్గా గణేష్, రీడర్ ఇన్ కామర్స్, మిసెస్ ఏవిఎన్ కాలేజ్, విశాఖపట్నం. డాక్టర్ ఎస్ఎస్ఎస్ దుర్గా గణేష్, విశాఖపట్నం. తర్వాత డాక్టర్ వి సుధాకర్ రావు గారు, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, విశాఖపట్నం. తర్వాత డాక్టర్ వి సుధాకర్ రావు గారు, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, విశాఖపట్నం. తదుపరి పురస్కార గ్రహీత శ్రీ టి రాధాకృష్ణ గారు, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, విశాఖపట్నం. డాక్టర్ బి శివకుమారి గారు, లెక్చరర్ ఇన్ బాటనీ, ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ. డాక్టర్ బి శివకుమారి గారు, ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ. తర్వాత ఎల్సి అరుణకుమార్ గారు, లెక్చరర్ ఇన్ జువాలజీ, బిఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్, తెనాలి.
తదుపరి డాక్టర్ ఎంఎం పచ్చా, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ కాకినాడ. డాక్టర్ ఎంఎం పచ్చా, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ కాకినాడ. వారికి పురస్కారం అందుతుంది. డాక్టర్ ఎం చింపిర్రావు గారు, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ. తర్వాత ఎస్విఎస్ గిరిజ గారు, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, హిందూ కాలేజ్ గుంటూరు. ఎస్విఎస్ గిరిజ గారు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. హిందూ కాలేజ్ గుంటూరు. తదుపరి కేఎంఎస్ శైలజారాణి, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు. వారికి ఇప్పుడు పురస్కారం అందబోతోంది. కేఎంఎస్ శైలజారాణి, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు. తర్వాత ఎస్ రవికుమార్ గారు, లెక్చరర్ ఇన్ జియాలజీ, హిందూ కాలేజ్ గుంటూరు. సి రాజశ్రీ గారు, లెక్చరర్ ఇన్ హోమ్ సైన్స్, జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ తెనాలి. సి రాజశ్రీ గారు, లెక్చరర్ ఇన్ హోమ్ సైన్స్, జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ తెనాలి. వారికి పురస్కారం అందుతోంది. తదుపరి డాక్టర్ కె సుబ్రహ్మణ్యం నాయుడు, రీడర్ ఇన్ ఫిజిక్స్, పివికేఎన్ గవర్నమెంట్ కాలేజ్ చిత్తూరు. డాక్టర్ కె సుబ్రహ్మణ్యం నాయుడు, రీడర్ ఇన్ ఫిజిక్స్, పివికేఎన్ గవర్నమెంట్ కాలేజ్ చిత్తూరు. ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగంలో భాగంగా యూనివర్సిటీ స్థాయిలో ఉండేటువంటి ఆచార్యవర్యుల యొక్క పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచినందుకు గాను గౌరవనీయులు ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రొఫెసర్ వెంకయ్య గారు, ప్రొఫెసర్ విఎన్ రావు గారు ముగ్గురు కలిసి సత్కరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఇది కృతజ్ఞతాపూర్వకంగా వారు వీరి పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 చేసినందుకు గాను ఈ ప్రత్యేక సందర్భంలో శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తదుపరి పురస్కారాలు. సాంఘిక సంక్షేమ శాఖ అధ్యాపకులకు సత్కారం. నిర్మల కుమారి గారిని వేదిక రాల్సి కోరుతున్నాం. ప్రిన్సిపల్ ఏలూరు నిర్మల కుమారి గారు. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు. ఈ విభాగంలో ముందుగా శ్రీ ఎంవిఎస్ఎస్కే సూర్యారావు గారు, లక్ష్మీ నర్సాపురం, తూర్పుగోదావరి జిల్లా. తర్వాత విడి సుకన్య గారు, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పులివెందుల, కడప జిల్లా. విడి సుకన్య గారు. తర్వాత పంతగడ రాంప్రసాద్ గారు, ఏ మల్లేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా. తదుపరి డాక్టర్ బి కరుణాకర్ రాజు గారు, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ, రామకుప్పం, చిత్తూరు జిల్లా. డాక్టర్ బి కరుణాకర్ రాజు గారు, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ, రామకుప్పం, చిత్తూరు జిల్లా. తదుపరి పురస్కార గ్రహీత శ్రీ కె రవీంద్రనాథన్, చిన్నా చౌక్, కడప జిల్లా. కె రవీంద్రనాథన్ గారు, చిన్నా చౌక్, కడప జిల్లా. తదుపరి పురస్కార గ్రహీత శ్రీ పి సురేంద్ర బాబు, గంధి క్షేత్రం, కడప జిల్లా. తర్వాత పి ప్రభావతమ్మ గారు, లక్కిరెడ్డిపల్లి, కడప జిల్లా. తదుపరి ఎస్ సరస్వతి గారు, చిత్తూరు జిల్లా. తదుపరి పురస్కార గ్రహీత శ్రీ వివివిఎస్ఎన్ రాజు గారు, ఎడ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా. శ్రీ వివివిఎస్ఎన్ రాజు, ఎడ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా. వి లక్ష్మేశ్వరి గారు, నాగులపాలెం, ప్రకాశం జిల్లా, పర్చూరు. వి లక్ష్మేశ్వరి గారు. తదుపరి శ్రీ ఎం డేవిడ్ గారు, గోలుగొండ, విశాఖపట్నం జిల్లా.
శ్రీ ఎం డేవిడ్ గారు గొలుగొండ విశాఖపట్నం జిల్లా. తర్వాత వై రవీంద్రనాథ్ గారు తాండూరు కడప జిల్లా. తదుపరి పురస్కార గ్రహీత శ్రీ జి వెంకట్రావు గారు రామాపురం కడప జిల్లా.